అందరికీ నమస్కారం. నా ఛానల్కి సపోర్ట్ చేయండి ప్లీజ్. మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. మీరు చేసే ఒక లైక్ వల్ల మాకు మోటివేట్ అవుతుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఎవరిని మన అని అనుకోవద్దు. మన ఇష్టాన్ని, మన కష్టాన్ని వినలేని వాళ్ళు మన వాళ్ళు ఎలా అవుతారు? ఆశ సూర్యోదయాన్ని, నిరాశ చీకటిని, ఓర్పు విజయాన్ని, అహం వినాశనాన్ని పరిచయం చేస్తాయి. ఎవరితో కలిసి ఉంటామో అది ప్రేమ కాదు. ఎవరినైతే విడిచి ఉండలేమో అదే నిజమైన ప్రేమ. ఎవరి మనసు మంచిగా ఉంటుందో వారి తలరాత చెడుగా ఉంటుంది. ఇది నిజం. జీవితంలో కష్టాలు ఇంకా వెన్నుపోటుదారులు టీవీ సీరియల్స్లా తరాలు తరాలు వెంట ఉండకుండా చూసుకోండి. ఒడ్డుకు చేరిన వారి మాటలు ఒకలా ఉంటాయి. ఈదే వాడి ఆలోచనలు ఒకలా ఉంటాయి. ఒకరిది అనుభవం, ఇంకొకరిది పోరాటం. దూరం వినడానికి చిన్న పదమే కావచ్చు, కానీ అది మోసేవారికి మాత్రం పెనుభారం. కోరిక కొంతకాలం బతికిస్తుంది. ఆశ చచ్చేదాకా బతికిస్తుంది. ఆశయం చచ్చినా కూడా బతికిస్తుంది. విధి ఎంత విచిత్రమైనదో కదా. ఒంటరిగా ఉన్న మనకు ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి కలుపుతుంది. ఇష్టపడేలా చేస్తుంది. ఇష్టాన్ని పెంచుతుంది. ప్రేమగా మారుస్తుంది. చివరికి ఒంటరిగా వదిలేస్తుంది. జీవితంలో గొప్ప గొప్ప యుద్ధాలన్నీ నా అని అనుకున్న వాళ్ళతోనే. అందనంత దూరంలో తాను అందుకోలేకున్న తనని చేరుకోవాలనే ప్రయత్నంలో నేను. రెండూ అద్భుతాలే. కొమ్మల్లో కూర్చున్న కోకిల కనపడదు, కానీ దాని పాట వినిపిస్తోంది. మనసు ఎక్కడుందో ఎవరికీ తెలియదు, కానీ అది పెట్టే బాధ మాత్రం అనుభవిస్తూనే ఉంటాం. మన జీవితం శాశ్వతం కాదు. డబ్బు శాశ్వతం కాదు. అది కేవలం నీ మంచితనం ఒక్కటే శాశ్వతం. 1000 గోవుల మంద ఉన్న దూడ ఖచ్చితంగా తన తల్లి దగ్గరికి ఎలా పోగలదో, మంచి చెడు కర్మలు కూడా అలానే ఎక్కడున్నా మనల్ని వెతుక్కుంటూ వచ్చేస్తాయి. నిర్ణయం తీసుకున్నాక దారి ఎలా ఉన్నా గమ్యం చేరాల్సిందే. జీవితంలో ఎదురు దెబ్బలు తగలడం మంచిదేనేమో. కాలికి దెబ్బ తగిలితే వెళ్ళే దారిలో ఎలా నడవాలో తెలుస్తుంది. అదే మనసుకు తగిలితే ఎటువంటి వారితో ఎలా ఉండాలో నేర్పిస్తుంది. మళ్ళీ మళ్ళీ తప్పులు చేసేవాడు అమాయకుడు. ఒకే తప్పును మళ్ళీ మళ్ళీ చేసేవాడు మూర్ఖుడు. తప్పులే చేయనివాడు చేతకానివాడు. తనకు తెలియకుండా తప్పులు చేసి తనకు తెలిసి ఆ తప్పును సరిదిద్దుకునేవాడు మనిషి. జీవితం చాలా చిన్నది. మిమ్మల్ని ప్రేమించే వారితో, మిమ్మల్ని అభిమానించే వారితో, మిమ్మల్ని ఇష్టపడే వారితో వీలైనంత ఎక్కువ సమయం గడపటానికి ప్రయత్నం చేయండి. ఎవడి వాకిలి వాడు శుభ్రం చేసుకుంటే చాలు. ఏకకాలంలో ఊరంతా శుభ్రం అవుతుంది. అంతేకాని నీవు చీపురు తీసుకొని ఊరంతా శుభ్రం చేయడం అసాధ్యం. అలాగే నీ ఒక్కడివి నీతిమంతుడు అయితే చాలు. మిగతా వారిని బాగు చేయాలనే తపన నీ నెత్తిన వేసుకోవద్దు. అది అసాధ్యం. తన కొడుకుకి కుటుంబాన్ని పోషించే సామర్థ్యం లేదని భయపడే తల్లిదండ్రులు మాత్రమే వరకట్నం అనే పేరుతో భిక్షం అడుక్కుంటున్నారు. పక్షులు పాదాల కారణంగా చిక్కుల్లో పడితే మనుషులు నాలుక కారణంగా చిక్కుల్లో పడతారు. అందుకే మాట జాగ్రత్త.